ప్రకటించడం నాకు ఎంతో ఆనందం. సువార్త ప్రకటించడంలో సంతోషము, ఆనందము ఎలా ఉండాలంటే, పండగ రోజు సంతోషంగా ఉంటారు కొంతమంది. ఆ సంతోషం పండగలో లేదు. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఆ సంతోషం ఉంటుంది. అది గమనించండి. ఎప్పుడైనా సరే తెలుసుకోండి, కొన్ని రోజులైనా పర్లేదు. చూడగో, పెద్ద ఆయన బొలోరో వెహికల్లో ఆయన ఏదో ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో, బొలోరో వెహికల్లో వెళ్తా ఉన్నాడు. నేను ఆ వీడియో చూపిస్తాను మీకు. అక్కడ ఉన్నాడు వెహికల్లో. చూడండి, ఎక్కడి నుంచో వస్తారు పాపం. ట్రాఫిక్ వల్ల పెద్దయినా 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 నేను సువార్త ప్రకటిస్తున్నాను. నేను మీరు ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఎమ్గన్నూరు వెళ్ళాలా? ఎక్కడ దిగుతావు చెప్పి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడే వెళ్తాను, ఆదోళనలోనే ఉంటాను నేను. మిమ్మల్ని చాలా దూరం నుంచి చూస్తూ ఉన్నా. ఇక్కడ మన బ్రిడ్జి కాడ నుంచి చూస్తున్నా. ఇది రాయచూరు పోయేటప్పుడు బ్రిడ్జి ఉంది కదా, అక్కడ నుంచి చూస్తున్నాను నేను. మీరు పాపం బొలెరో వెహికల్ వెనక నిలబడి వస్తా ఉన్నారు. ప్రైజ్ లాడగో. దేవుని సువార్త గురించి, అదే విధంగా సువార్త ప్రకటించాలంటే మనం ఆలోచిస్తూ ఉంటాం. పెద్ద ఆయన పెళ్లి గురించి, అలాగే ఎవరో పిలిచిటారు, బొలెరో వెహికల్ వస్తున్నాడు చూడండి పెద్ద ఆయన. ఇప్పుడు కాదు, ఇక్కడ వెళ్తున్నావు, అక్కడ దిగి ఎక్కడ వెళ్తావు మరి? బస్ కి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ లో దిగొచ్చు కదా. ఎట్లా బస్ కి వెళ్తావా? మరి బస్ స్టాండ్ లో తిప్పేస్తాను. టిఫిన్ చేసావా? తిన. ఓకే. ఎక్కడ మీరు సేవ చేసేది? ఎక్కడ సేవ చేసేది? ఇక్కడే